చంద్రబాబు ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అంటే బీమా కంపెనీల వాళ్ళందరూ ఏది ఇప్పుడు వెహికల్స్‌కి సంబంధించి ఇన్సూరెన్సులు దాదాపుగా ఒక 7, 8 రకాల సంస్థలు ఉన్నాయి కదా! ఆయా సంస్థల ప్రతినిధులందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ ద్వారా వాళ్ళందరికీ కూడా మానవతా దృక్పథంతో, అంటే సాధారణంగా మనం ఇన్సూరెన్స్ అంటే క్లెయిమ్ చేసిన తర్వాత ఆ ఫోటోలు తీయడము, వాటిని వాళ్ళొచ్చి చూసుకోవడము, చెక్ చేసుకోవడము, వాళ్ళ మెకానికల్ చెక్ చేయడం, ఇవన్నీ అయ్యేటప్పటికి టైం తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడేమో వందలు కాదు, వేలాది వాహనాలు పాడై ఉన్నాయి. అది కార్ అయినా, టూ వీలర్ అయినా సరే. వాటన్నిటికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలు కాస్త వేగంగా స్పందించండి, తక్షణం ఆయా క్లెయిమ్స్ పరిష్కరించండి. డాక్యుమెంట్లు పోయి ఉన్నా సరే వాటిని ఆ వెహికల్ నెంబర్ చూసేసి దాన్నే బేస్ చేసుకుని డాక్యుమెంట్గా పరిగణలోకి తీసుకుని వాళ్ళందరికీ కూడా క్లియర్ చేయండి. మానవతా దృక్పథంతో ఆలోచించండి, మానవత్వంతో ఆలోచించండి అని వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేశారు. ప్రజలందరి తరపున ఆయన, మనందరి తరపున మనం పడేటటువంటి బాధలన్నింటినీ గుర్తుపెట్టుకుని అలాంటిది రాకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.